RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెడ్జూర్ మండల కేంద్రంలో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమరం భీం విగ్రహావిష్కరణ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన ఆదివాసీ నాయకుడు కొమరం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా ర్యాలీగా వెళ్లి నిర్వహించడం జరిగింది. ఆదివాసీ జాతి సంప్రదాయ ఆశ్రమ స్కూల్ విద్యార్థులచే నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు పాల్గొని విగ్రహావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటీడీఏ ఫలాలు గిరిజనులకు అందజం లేదని ఐటీడీఏను ప్రక్షాళన చేసి గిరిజనులకు అండగా ఉండే విధంగా తయారు చేస్తామని, పోడు భూముల సమస్య పరిష్కరించి గిరిజనులకు అండగా ఉంటామని, హౌసింగ్, రోడ్లు, కరెంటు సౌకర్యాలు కల్పించడంలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మహిళామణులు అందరికి కూడా రామ్ రామ్. ఇవాళ బ్రహ్మాండమైన కార్యక్రమం, ఆహ్లాదకరమైన వాతావరణం. ఎండ కూడా ఎక్కువ లేదు, ఇవాళ చల్లటి పూటనే కార్యక్రమం చేసుకున్నాం. అట్లనే వాతావరణం కూడా మనకు బ్రహ్మాండంగా సహకరించింది. వర్షం వస్తుందేమో అనిపించింది కానీ వర్షాన్ని కూడా తప్పించుకున్నాం. ఇవాళ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి నిజాం విముక్తి పోరాటంలో పెద్ద ఎత్తున కృషి చేసిన కుమ్రం భీం విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించుకున్నాం. కేవలం విగ్రహావిష్కరణ వల్ల లాభమేమీ లేదు. వారి స్ఫూర్తిని మనం పుణిగిపుచ్చుకొని భవిష్యత్తు తరానికి అందించినప్పుడే, ఆయన స్ఫూర్తి తోటి మనం ముందుకు సాగితేనే మనం బాగుపడ్డట్టు. లేకపోతే ఇవాళ జల్ జంగల్ జమీన్ నినాదం ఏమైంది? మన జలాలన్నీ ప్రాణాయిత నీళ్ళన్నీ కాళేశ్వరం ద్వారా దక్షిణ తెలంగాణకు పోవట్టు. జలాలు లేవు. మన జంగలాతోలంతా మన మీద దౌర్జన్యాలు చేసి పోడు భూములలో చెట్లు పెట్టి మన భూములు మనకు కాకుండా చేసి, జలం మనది కాదు, జమీను మనది కాదు, అవునా? జంగల్ మనది కాదు. జంగల్లో పోయి కట్టె పుల్లలు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇక దేనికోసం పోరాటం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. మరోసారి కుమ్రం భీం స్ఫూర్తితోటి జల్ జంగల్ జమీన్ ఉద్యమానికి మనమందరం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భం మనకందరికీ తెలియజేస్తాం. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కడ చట్టాలున్నాయి? 170 ఎక్కడైనా అమలవుతుందా? పెసా చట్టం ఎక్కడైనా అమలవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఏజెన్సీ గ్రామాల్లో వెంచర్లు అవుతున్నాయా లేదా? ఈజ్గామ్లో వెంచర్ అవుతుంది, బట్పల్లిలో వెంచర్ అవుతుంది. ఈజ్గామ్ కూడా ఏజెన్సీ గ్రామమే, బట్పల్లి కూడా ఏజెన్సీ గ్రామమే. వెంచర్లు అయినాక ఇక మనమేమో పెసా చట్టం ప్రకారం ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా, పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టుకోవాలన్నా పెసాకే అధికారం ఉంటుంది, పెసా కమిటీకి అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ వెంచర్లు కూడా వేస్తానంటే 170కి ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. కాబట్టి ఇవన్నీ విషయాల మీద మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. హెమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ ఎక్కడ పుట్టారు? ఎక్కడో ఉత్తర అమెరికాలో పుట్టి మన మార్లవాయికి వచ్చి అక్కడ శ్రీనివాసం ఏర్పరచుకొని బెజ్జూరు కూడా వచ్చారు. ఎప్పుడు వచ్చారు శంకర్? 87, 88, 87 ఇద్దరు వచ్చారు. పురుషోత్తమరావు గారు అప్పుడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, అవునా? కమర్గాంలో నైట్ ఆర్ట్ చేశారు ఆశ్రమ పాఠశాలలు. రవాణా సౌకర్యం లేనప్పుడు ఇక్కడ గిరిజన స్థితిగతుల మీద అధ్యయనం చేసి వారి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ అటువంటి స్ఫూర్తి ఇవాళ వెనుకబడిపోయినాం. నియోజకవర్గమే కాదు, చెప్పు నియోజకవర్గం వెనుకబడిపోయినట్టే ఆదివాసులు కూడా వెనుకబడిపోయినారు. బెజ్జూరు మండలం అయితే అంతకన్నా వెనుకబడిపోయింది. మనం ముందుకు పోలే. ఈ గత కొద్ది సంవత్సరాల్లో మనం ముందుకు పోలే. మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇది గ్రామ కూడలి. ఇక్కడ ఏం బాగున్నదైతే ఈ గ్రామం అభివృద్ధి చెందింది. ఒక బస్ స్టాండ్ ఉన్నది ఇక్కడ. ఈ దుకాణ సముదాయం కూడా పూర్తి చేసుకోలేకపోయినాం మనం. వాళ్ళ టాయిలెట్లకి వాళ్ళ శంకుస్థాపన చేస్తే
జెడ్పీటీసీ గారు అడుగుతారు, తన పదవీ కాలం పూర్తయ్యే టైంలో మనం టాయిలెట్ పూర్తి చేసుకుంటాం అంటే మీరు ఆలోచన చేయండి, మనం ఎంత మన ఆలోచన సరళి ఎంత వెనుకబడి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. కేవలం ఆదివాసులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లే కాదు, మధ్య భారత పీఠ భూమి అంతా ఆదివాసులదే. మీరు ఆలోచన చేయండి, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు ఒరిస్సా, అటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య భారత పీఠభూమి అంతా ఆదివాసులదే. గోండ్వానా బెల్టే ఇది. ఇక్కడ ఆదివాసులకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయాలి. మిగతా వాళ్ళందరూ వలస వచ్చిన వాళ్ళే. కేవలం ఈ గోండ్వానా బెల్ట్ అంతా ఆదివాసుల వాళ్ళ ప్రాంతమే. ఇది ఒకప్పుడు మధ్య భారతదేశం అంతా అడవులతోటి నిండి ఉండే, దాంట్లో ఆదిమ జాతి తెగలే ఆ రోజు కాపురం ఉండేవాళ్ళు. ఇవాళ వారికి కనీసం నిలువ నీడ లేకుండా చేసినాం మనం. ఆలోచించండి మిత్రులారా, ఇవాళ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం కానీ మధ్య భారతదేశంలోని గోండ్వానా బెల్ట్ అట్లా వెనుకబడి ఉన్నది. ఇవాళ ప్రధానమంత్రి గారు మొన్ననే ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద పీవీటీజీల కోసం ఒక కొత్త యోజన కార్యక్రమం ప్రాజెక్టును ఆవిష్కరించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అంటే ఇప్పుడే మనం విశ్వేశ్వర్ గారు చెప్పారు, పీవీటీజీలకు సరైన న్యాయం జరుగుతలేదని. మన దగ్గర కేవలం కొలాం మరియు తౌటి కొద్ది 2-3 గ్రామాలే మన దగ్గర కొలాం కూడా ఉన్నది, కొంచెం గోంది దగ్గర కొన్ని గ్రామాలు ఉన్నాయి. వారికి మాత్రమే జన్మన్ యోజన కింద లాభాలు చేకూరుస్తుంది. జన్మన్ యోజన కింద ఇండ్లు కట్టిస్తుంది కేంద్ర ప్రభుత్వమే, రోడ్లు వేస్తుంది కేంద్ర ప్రభుత్వమే, ప్రైమరీ హెల్త్ సెంటర్ యొక్క సబ్ సెంటర్లు నిర్మిస్తుంది, వారికి ఉపాధి కల్పిస్తుంది. అన్ని విధాలు ఆదుకునే కార్యక్రమం ఇది, మనకు దూరమైంది. ఇవాళ మనేర్వారులు, కొలవారు, ఒకప్పుడు కొలాంవారు 2 పర్యాయ పదాలుగా ఉండే కాబట్టి మనకు పీవీటీజీ సర్టిఫికేట్ వచ్చింది. 2017లో ఆ పీవీటీజీ సర్టిఫికేట్ కూడా పోయింది. నేను మొన్న ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఉండే మసక్ ట్యాంక్లో ఉన్నది, అడిషనల్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. వారికి కొన్ని డౌట్స్, సంశయాలు ఉన్నాయి, వాటిని కూడా తీర్చి తప్పకుండా మనేర్వారులను పీవీటీలో చేర్చడానికి శక్తివంతులు లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. మైదాన ప్రాంత గిరిజనులే కావచ్చు, కానీ చాలా వెనుకబడి ఉన్నారు. వారికి దక్కాల్సిన ఫలాలు కూడా వాళ్ళకి దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇవాళ బస్ స్టాండ్ లేదు మనకు అని మనం బాధపడుతున్నాం. తప్పకుండా త్వరలోనే అట్లీస్ట్ టెంపరీ బస్ స్టాండ్ అయినా అతి త్వరలో సిర్పూర్లో మన